రామగిరి ఖిల్లా చరిత్ర ఏంటి? శ్రావణ మాసంలో ఖిల్లా ప్రత్యేకత ఏంటి? సీతారాములు రామగిరి అడవుల్లో అరణ్యవాసం సమయంలో ఉన్నారా? అక్కడ ఇంకా ఏమీ ఆలయాలు ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. రామగిరి తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా బేగంపేట్ గ్రామం సమీపంలోని రామగిరి కొండలపై ఈ కోట నిర్మించబడింది. కోటను కాకతీయ రాజవంశం వారు 12వ శతాబ్దంలో సుమారు 1100 ఏడీలో నిర్మించారు. తరువాత కాలంలో ఈ కోటను చాలామంది రాజులు స్వాధీనం చేసుకున్నారు. ముసునూరి నాయకులు 14వ శతాబ్దం, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, ముఘలులు, చివరిగా బ్రిటిష్ వారు 1791లో కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ కోటను కట్టించిన ఉద్దేశ్యమేమిటి? సైనిక రక్షణ కోసం. రామగిరి కోటను కఠిన రాళ్లతో ఎత్తైన కొండపై నిర్మించారు. శత్రు దాడులను ముందుగానే గమనించేందుకు వీలు ఉంటుంది. కోట నిర్మాణం 12 మీటర్ల ఎత్తు గోడలు, 8 వలయాకార బురుజులు, రహస్య మార్గాలు, ఆయుధాల గదులు, చెరసాలలు ఉన్నాయి. కాకతీయుల పతనం తర్వాత ముసునూరి నాయకులు, ప్రత్యేకంగా ముసునూరి ప్రభాకరుడు మరియు కాపయ నాయకుడు తెలుగు భూముల కోసం పోరాడారు. వారిలో ముసునూరి కాపయ నాయకుడు రామగిరి తూర్పు తెలంగాణ ప్రాంతాలపై పట్టు సాధించారు. సబ్బినాడు ప్రాంతాన్ని రామగిరి కేంద్రంగా నియమించి అక్కడ ముప్పభూపాలుడు అనే స్థానిక పాలకుడిని నియమించారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. రాముడు తన అరణ్యవాసంలో పలుచోట్ల తాత్కాలికంగా వసతులు ఏర్పరచుకున్నాడని రామాయణంలో వివరాలు ఉన్నా రామగిరి కొండలు ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు. కాని భక్తుల విశ్వాసం ప్రకారం రాముడు, సీతాదేవి కొంతకాలం రామగిరి అడవుల్లో ఉండి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని నమ్మకం ఉంది. అందుకే అక్కడ శివాలయం, సీతమ్మ కొలను, పక్కన పాండవలంక జలపాతం మరియు సీత విగ్రహాల స్థలాలు ఉన్నాయి. ప్రతి శ్రావణ మాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. రామగిరి అడవుల్లో 150కి పైగా ఔషధ మొక్కలు ఉన్నాయి. రామగిరి ఖిల్లా రక్షణ కోటగా, రాజధాని కేంద్రంగా, ఆధ్యాత్మిక పుణ్యస్థలంగా మరియు ప్రకృతి ఔషధ సంపత్తి క్షేత్రంగా మారింది. ఈ కోట యొక్క శిలలు, గోడలు, కొలనులు ఇవన్నీ చరిత్ర గుర్తులుగా నిలిచాయి.